ఒకరోజు ఒక వృద్ధుడు టిఫిన్ చేయడం కోసమని ఒక హోటల్కి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత టేబుల్ దగ్గర కూర్చొని వెయిటర్ ని రమ్మంటారు. వెయిటర్ వచ్చి, సార్ మీకేం కావాలి అని అడుగుతారు. బాబు ఇక్కడ పూరి దొరుకుతుందా అని అడుగుతారు. దొరుకుతుందండి, 50 రూపాయలు అని అంటారు. వెంటనే మనసు మార్చుకొని తన జేబు వైపు చూసుకొని తన దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం లెక్క వేసుకుంటూ, బాబు ఇక్కడ దోశ దొరుకుతుందా అని అడుగుతారు. దొరుకుతుందండి అని విసుగ్గా చెప్పాడు ఆ వెయిటర్. ఎంత అని అడిగితే 45 రూపాయలండి అని అంటారు. తర్వాత మళ్ళీ వెంటనే, బాబు ఇక్కడ ఇడ్లీలు దొరుకుతాయా అని అడుగుతారు. దొరుకుతాయండి, 40 రూపాయలు అని విసుగ్గా సమాధానం ఇస్తాడు ఆ వెయిటర్. సరే బాబు ఇడ్లీలు పట్టుకుని రండి అని అంటారు ఆ వృద్ధుడు. అది విన్న వెంటనే వెయిటర్ కోపంతో ఊగిపోతూ, ఇడ్లీలు దోశలు కావాలని కోరికలుంటే సరిపోదు, దానికి తగ్గట్టు మీ దగ్గర డబ్బులు కూడా ఉండాలి అని గొణుక్కుంటూ విదిలించుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కొద్దిసేపటి తర్వాత ఆ వెయిటర్ ఇడ్లీలు తీసుకుని వచ్చి టేబుల్ మీద నిర్లక్ష్యంతో ఇలా పడేసి వెళ్ళిపోతారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ వృద్ధుడు తన వైపు చూసుకుంటూ ఆ ఇడ్లీలను తీసుకుంటూ తల ఉంచుకుంటూ తినేసి, ఒక్క మాట కూడా వృద్ధుడు ఆ వెయిటర్ అనకుండా ఆ ఇడ్లీలన్నీ చక్కగా తినేసిన తర్వాత క్యాషియర్ కౌంటర్ దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మయ్యా, ముసలాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, తన దగ్గర డబ్బులుండవు గానీ కోరికలకు మాత్రం ఏం తక్కువ లేదు అని వణుక్కుంటూ ఆ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. టేబుల్ దగ్గరికి వెళ్తే అక్కడ 10 రూపాయల టిప్ కనిపిస్తుంది. అది చూసినటువంటి ఆ వెయిటర్ ఒక్కసారిగా షాక్ గురైపోయి చాలా భావోద్వేగానికి లోనవుతాడు. అరే, నేను తొందరపడి ఆ వృద్ధుడిని చాలా మాటలనేసానే అని తనకు తాను చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తుంది అనంటే, జీవితంలో కొన్ని విషయాలు మనం ఎప్పటికీ డబ్బుతో కొనలేం. అవేంటి అనంటే మర్యాద పూర్వకమైనటువంటి ప్రవర్తన, గౌరవం, విలువలు, వ్యక్తిత్వం, నిజాయితీ, ప్రేమ, సహనం, ఇంగిత జ్ఞానం, హుందాతనం. వీటిని ఎప్పటికైనా సరే ఒక నిబద్ధత, సహానుభూతి ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాం. అందుకే జీవితంలో ఎవరిని కూడా డబ్బుతో ఎప్పుడూ చూడొద్దు.